శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. నా పేరు చావలి ఉమాసుందరి. నిత్య పూజా విధానం గురించి తెలుసుకుందాం. అంటే రోజు ఇంట్లో పూజ చేయండి అనుకుంటున్నాం కదా, అసలు ఆ నిత్య పూజ అనేది ఎలా చేయాలి దాని గురించి వివరంగా సూక్ష్మంగా తెలుసుకుందాం. మనకి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ దేవుడు మందిరం కానీ ఒక చిన్న గూట్లో పెట్టుకోవటం కానీ ఏదో ఒక దేవుడు గూడు దేవుడు మందిరం లేకుండా ఎవ్వరం లేవు ఉంటుంది. ఆ దేవుడు మందిరం దగ్గర కూర్చుని మన ఇల్లు వాకిళ్ళు తెల్లారితే మన యజమానురాలు ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసి స్నానం చేసి ఉంటుంది. మనం కూడా స్నానం చేసిన తర్వాత ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి కూర్చుని ముందు ఏం చేయాలి, నాయన మహానుభావ నీ సేవ చేసుకోవటానికి నేను వచ్చాను అని చెప్పి స్వామివారికి నమస్కారం చేసి స్వామివారి మీద కూర్చోవాలి. ఏమి లేకుండా నేల మీద కూర్చోకూడదు, ఏదో ఒక ఆసనం వేసుకోవాలి. చాప కానీ పీట కానీ స్టూల్ కానీ ఏదో ఒక ఆసనం మీద కూర్చుని, కానీ ఏమిటయ్యా అంటే భగవంతుడు మందిరం కన్నా ఎత్తులో మనం కూర్చోకూడదు, మందిరం కన్నా తక్కువ స్థానంలోనే మనం కూర్చుని పూజ మొదలు పెట్టుకోవాలి. ముందు వెళ్ళంగానే దేవుడి దగ్గరికి వెళ్ళంగానే ఏం చేస్తాం, నమస్కారం చేస్తాం, ధ్యానం. నాయన మహానుభావ నీ సేవ చేసుకోవటానికి వచ్చాను చెప్పిన తరువాత 2 గ్లాసులతో నీళ్లు తెచ్చి దగ్గర పెట్టుకుంటాం. ఉద్ధరేణితో నీళ్లు తీసుకుని ఆచమనం ఈ బొటన వేలు ఈ చూపుడు వేలికి మధ్య వేలికి మధ్యలో ఉండేటట్టు ఇలా అనుకుని ముందు చేయి కడుక్కోవాలి. కాస్త నీళ్లు పోసుకుని చేయి కడుక్కుని కింద వేరే గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో వదిలేసి మళ్ళీ ఉద్ధరేణితో నీళ్లు పోసుకుని ఆచమ్య. మగవాళ్ళైతే స్వహ అనాలి, ఆడవాళ్ళైతే నమః అనాలి. ఓం ఆచమ్య కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ స్వహ, గోవిందాయ నమః 4వసారి చేయి కడుక్కుని చేసుకోవాలి. కానీ ఏమిటంటే ఆడవాళ్ళు చేస్తే ఆవిడ ఒక్కదానికే వెడుతుంది, యజమాని చేస్తే కుటుంబం మొత్తానికి వస్తుంది ఆ పూజ. సాధ్యమైనంత వరకు 99% మగవాళ్లే చేయాలి ఇంట్లో పూజ. ఎందుకు, యజమాని కాబట్టి, అందరి యోగక్షేమాలు కోరే మనిషి కాబట్టి. అంటే భార్య కోరుతుంది కానీ యజమానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, అందుకని యజమానే పూజ చేయాలి. అందుకని మనం ఆచమనం చేస్తాం కదండి, చేసేటప్పుడు శబ్దం రాకూడదు. చాలా ఇట్లా నీళ్ళు పోసుకోగానే ఆచమ్య కేశవాయ స్వహ, ఎంత ఉద్ధరేణితో నీళ్ళు ఎన్ని వస్తాయి అన్ని నీళ్లు పోసుకుని శబ్దం లేకుండా 3 సార్లు చేసుకుని చక్కగా కడుక్కున్న తర్వాత అప్పుడు దీపారాధన చేయాలి. దీపారాధన కుంది అక్కడ పెట్టుకుని దేవుడి దగ్గర ముందు కొంచెం నూనె పోసుకుని ఒత్తులు తడిపిన తరువాత చక్కగా ఆ కొసలు లైన్గా చేసుకుని మళ్ళా దీపారాధన చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ 3 ఒత్తులు వెలిగించాలి. ఆ 3 ఏమిటి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఆ 3 ఒత్తులు తూర్పుకు తిరిగి ఉండాలి. తూర్పు అంటే ఎటు, సూర్యుడు ఎటుపక్క ఉదయిస్తాడో అటు పక్కన వెలిగేటట్టుగా స్వామివారి ముందు ఎదురుకుండగా ఆ 3 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుని ఆ దీపారాధన వెలిగిన తరువాత దీపం మళ్ళీ ఆ దీపారాధనకి కుంకుమ అంటించాలి. ముందు గంధం పెట్టి తర్వాత కుంకుమ అంటించి తర్వాత మళ్ళా నూనె మారు వడ్డించాలి. నూనె మారు వడ్డించకపోతే ఆ దీపం కిరసనాయిల దీపంతో సమానం. మన ఇంట్లో రాత్రిలో చిన్నప్పుడు కరెంటు పోతే కిరసనాయిల దీపాలు వెలిగించుకునేవాళ్ళం, కొవ్వెత్తి వెలిగించుకునేవాళ్ళం, అలాంటి దీపం అవుతుంది. అందుకని పసుపు కుంకుమ పూలు పెట్టితేనే అది జ్యోతి స్వరూపం. జ్యోతి అంటే ఎవరు, దేవత. అందుకనే జ్యోతి స్వరూప దేవతాభ్యో నమః అంటాం. అందుకని ఆవిడికి కూడా దీపారాధన చేసి నూనె మారు వడ్డించిన తర్వాత ఒక పువ్వు 2 అక్షింతలు ఆ దీపారాధన పళ్ళెల మీద వేసుకుని, దీపారాధన ఆచ్ఛాదన లేకుండా పెట్టకూడదు. ఒక చిన్న ప్లేట్లో కుంది పెట్టుకోవాలి, లేదంటే ఒక ఆకు మీద పెట్టాలి. ఏదో ఒక ఆచ్ఛాదన లేని కింద ఆసనం లేనిదే దీపారాధన చేయకూడదు. రోజు ఒక పక్కన చాలు, 2 కుందులు వెలిగించాలని లేదు, ఒక పక్కనే 3 ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు. వెలిగించిన దీపారాధన అయిన తర్వాత మళ్ళీ నూనె మారు వడ్డిస్తాం కదండి, వచ్చిన తర్వాత మళ్ళీ సంకల్పం చెప్పాలి. మళ్ళీ 3వసారి ఆచమ్య కేశవాయ స్వహ, నారాయణాయ స్వహ, మాధవాయ నమః, గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణ్యే నమః, ఉత్తిష్టంతు భూతపిశాచాః అంటే కాసిన పక్కనున్న అక్షింతలు ఇట్లా తీసి
ఎక్కువ అక్షింతలు వాడకూడదు. ఈ 3 వేళ్ళు, ఈ వేలు పనికిరాదు అసలు. ఈ ఉంగరం వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు, ఈ బొటన వేలు పట్టుకుని ఆ ఎన్ని అక్షింతలు 4-5 అక్షింతల గింజలు ఇట్లా వచ్చి ఇట్లా చూసుకుని వాసన చూసుకుని ఎడం పక్క నుంచి వేసుకోవాలి. వేసుకుని ఉత్తిష్టంతో భూత పిచాచాః ఏతేషాం ఔరోధేన బ్రహ్మకర్మ సుమారభే ఓం భోః ఒకసారి ఈ ముక్కుతో, ఒకసారి ఇతో ఓం భూః ఓం తపః ఓం జనః ఓం తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్వరో ఉపాత్రదుష్టేపార పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనమూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరః కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైల ఈశాన్య ప్రదేశే కృష్ణా గోదావరి ప్రాంతీయాన్ని బట్టి కృష్ణా గోదావరి, ఒక పక్కన గంగా గోదావరి, ఒక పక్క తుంగభద్ర గోదావరి, అది ఎవరి ప్రాంతీయం బట్టి అక్కడ ఏ నదులు దగ్గర ఉంటే వాటిని మనం సంకల్పంలో చెప్పుకోవాలి. గంగా గోదావరి మధ్యప్రదేశే, ఇదేమిటి శాలివాసే, ఇదే దక్షిణం. మనకి ఆషాఢ మాసం దగ్గర నుంచి సంక్రాంతి వరకు దక్షిణాయనం, సంక్రాంతి మకర సంక్రమం వెళ్ళిన దగ్గర నుంచి మళ్ళీ ఆషాఢ మాసం వచ్చే వరకు ఉత్తరాయణం. ఇప్పుడు మనం దక్షిణాయనంలో ఉన్నాం కాబట్టి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఎంతవరకు వచ్చి ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతేషాం ఔరోధేన బ్రహ్మకర్మ సుమారభే ఓం భోం తప ఓం మహా ఓం జనః ఓం తపః ఓం తత్సవితురేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఉమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్వరో ఉపాత్రిష్టేపార పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనమూర్తే మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణ ద్వితీయ ప్రార్థే శ్వేతవరః కల్పే వైవస్వతమన్వంతరే గంగా గోదావరి మధ్యప్రదేశే శాలివాసే లక్ష్మీ నివాస గృహే. సొంత ఇల్లు అయితే లక్ష్మీ నివాస గృహే అంటాం. అద్దిల్లు అనుకోండి వసతి గృహే అనుకోవాలి. సో లక్ష్మీ నివాస గృహే స్వగృహే సమస్త దేవత ప్రీత్యర్థం శ్రీ మహావిష్ణురాజ్ఞేయ నిత్య పూజ దేవతాంకరిష్యే. మనం ఏదైతే సంకల్పం చెప్పుకున్నామో ఈ మధ్యవేలు ఆ నీళ్ళల్లో ముంచుకోవాలి. ముంచిన తరువాత గంధము అక్షింతలు తీసుకుని ఆ గ్లాసు చుట్టూ గంధము బొట్టు పెట్టుకుని దాంట్లో ఒక పువ్వు వేసుకుని అది తిప్పాలి. గంగే చ యమున కృష్ణా గోదావరి నర్మదా సింధు కావేరి జలే సన్నిధిం కురు అంటే గంగా గోదావరి ఇన్ని నదుల నీళ్లు ఇందులో కలుపుకుని నీకు స్నానం చేయిస్తున్నా నాన్న అని. ఎందుకంటే మన ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు వచ్చారా రండి కూర్చోండి కాళ్ళు కడుక్కోండి మంచినీళ్ళు తాగండి అని ఇస్తాం. ఇదే స్నానం చేయండి అండి వంట అయింది భోంచేస్తారు కానీ అని అంటాం కదా. అట్లాగే స్వామివారిని మనం ముందు ఆహ్వానం చేసుకోవాలి కదా. అందుకోసమని ముందేం చేస్తాం ఆవాహయామి, స్వామివారిని తీసుకొచ్చి ఆవాహయామి అంటే మన దేవుడు మందిరంలోనే ఎక్కడి నుంచో తీసుకురావక్కల ఆ ఉన్న దేవుణ్ణే ఆవాహయామి అన్నప్పుడు 2 అక్షింతల గింజలు ఆ స్వామివారి మీద వేస్తాం. ఆసనం సమర్పయామి మళ్ళీ అక్షింతలు. అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ఉద్ధరేణితో నీళ్లు చూయించి ఒక ప్లేట్లో వదలాలి. అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి పాదయోహో పాద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. 3 సార్లు స్నానం అయిపోయింది కదండి. ఆచమనీయం సమర్పయామి. తర్వాత మధ్యే ఉదకపానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. పయోదది గృహోపేతం చక్కెర మధుసంయుతం. ఒకవేళ మనం కొబ్బరికాయ కొట్టామనుకోండి ముందు ఆ కొబ్బరి నీళ్ళతో చల్లాలి. తర్వాత శుద్ధోదక స్నానం మామూలు నీళ్ళతో చల్లాలి. చల్లి స్నానం అయిన తర్వాత వస్త్రయుగ్మం సమర్పయామి. స్నానం అయిన తర్వాత వస్త్రం కదండి పత్తిని ఇలా చేసుకుని దానికి పసుపు కుంకుమ గంధం అంటించి స్వామివారికి వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రం వేసిన తర్వాత గంధం వేస్తాం. గంధద్వారాంధరాధృత నిత్య పుష్టాంగరీష్ణి గంధం. ఆ గంధం తీసుకొచ్చి స్వామివారికి స్నానం అయిన తర్వాత మొహాన్ని గంధం పెట్టి తర్వాత కుంకుమ బొట్టు పెడతాం. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అప్పుడు పుష్పై పూజ్యం స్వామివారికి. పుష్పై పూజయామి. ఇవే షోడశోపచారాలతో చేయటమే ఈ పూజ. ఆ షోడశోపచారాలంటే ఇవే ఆవాహనం ఆసనము పుష్పము పౌలం తోయం ఇట్లా. ఆ గంధం పుష్పం సమర్పయామి అయిపోయింది కదండి. ఇప్పుడు పుష్పం సమర్పయామి. పుష్పాలతో మనకి ఆ ముందు వినాయకుడిని పూజ చేయాలి కదా. ముందు వినాయకుడిని నమస్కారం చేసుకోవాలి. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. ఆ వినాయకుడిని
స్నానం చేయించాం, గంధం బొట్టు పెట్టాం, పూజ చేసుకున్నాం. అయిన తర్వాత ఆయనకి ఏం చేస్తాం, మీకు వస్తే షోడశోపచారాలు చేసుకోవచ్చు. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిల, ఇవన్నీ మనకు కుదరలేదనుకోండి, ఆ వినాయకుడి దగ్గర 2 పూలు పెట్టి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే అని చదువుకుని ఆ స్వామివారికి దగ్గర పుష్పాలు పెట్టుకుని ధూపం సమర్పయామి. దీపారాధన చేశాం కదా, సాక్షాత్ దీపం దర్శయామి. దీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని అంత బెల్లం ముక్క, పండో ఫలమో ఉంటే ఓకే, లేదనుకుంటే బెల్లం ముక్క. ఎందుకంటే వినాయకుడికి బెల్లం అంటే చాలా ఇష్టం. అందుకని ఇంత బెల్లం ముక్క ఒక ప్లేట్లో పెట్టి ఓం బర్భో స్వః తత్సవితురేణ్యం బర్భో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. గుణ అంటే బెల్లం నివేదన సమర్పయామి. ఓం ప్రణాయ స్వాహ, ఓం జానాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ అని మధ్య ఉదకపానీయం సమర్పయామి. మనం ఏదన్నా తినంగానే చేయగడుకుంటాం కదండి, అట్టాగే స్వామివారికి కూడా బెల్లం ముక్క పెట్టాం, స్వామివారు తినేశారు కదా, అందుకని అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, పాదయోహో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఎందుకంటే చేయగడుకున్న తర్వాత కళ్ళు దగ్గర మూతి కూడా తుడుచుకోవాలి కదా స్వామి, అందుకని అస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, పాదయోహో పాద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. అయిపోయింది కదండి. అక్కడ తర్వాత మళ్ళీ మంత్రపుష్పం, దీపారాధన ఇవ్వాలి, మళ్ళీ హారతి ఇవ్వాలి కదా స్వామివారికి, మంగళహారతి ఇచ్చుకోవాలి కదా. కర్పూరం ఒక ప్లేట్లో వేసుకుని స్వామివారికి హారతి చూయించేసి, నాయన మహానుభావ నీకు పూజ చేసుకుని అవకాశం ఇచ్చామని చెప్పి దండం పెట్టుకుని ఆ హారతి మన కుటుంబం అందరికీ కూడా చూయించుకుని నైవేద్యం పెట్టుకుని మంత్రపుష్పం, మీకు వస్తే పెద్ద మంత్రపుష్పం చదువుకుందాం, లేదనుకోండి లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రాం త్రైలోక్య కుటుంబినీం సరసజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి దేవతాభ్యున్ గణపతి దేవతాభ్యున్ సర్వదేవతాభ్యున్ సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి అని మన చేతిలో పూలు అక్షింతలు చేత్తో పుచ్చుకుని ఇట్లా కళ్ళకు అద్దుకుని స్వామివారి పాదాల దగ్గర వేయాలి. స్వామివారి నెత్తుల మీద వేసే అర్హత మనకు లేదు, స్వామివారి పాదాల దగ్గరే వేయాలి. ఎప్పుడు అధాంగ పూజ అన్నప్పుడు అవయవాలన్నీ వస్తాయి కాబట్టి అప్పుడు పూజ చేసుకుంటాం. ఇది సింపుల్గా మనం చేసుకునే పూజ కాబట్టి స్వామివారి పాదాల దగ్గర వేసి నమస్కారం చేసుకుని యాని కానిచ పాపాని ప్రదక్షిణం చేసుకోవాలి. ప్రదక్షిణం చేసుకుని మగవాళ్ళు అయితే సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి, ఆడవాళ్ళు అయితే మోకాళ్ళ మీద వేసుకుని నమస్కారం చేసుకుని తర్వాత లేచిన తర్వాత ఆ స్వామివారి దగ్గర ప్రసాదం అంటే ఏమిటి, ఆ పువ్వులు పూజ చేశాం కదా, ఆ పువ్వు కళ్ళకద్దుకుని మగవాళ్ళు అయితే చెవిలో పెట్టుకుంటారు, పక్కన భార్య ఉంటే ఆవిడకి ఇస్తే ఆవిడ తల్లో పెట్టుకుంటుంది. అట్లా ముందు గణపతి పూజ అయిపోయింది కదండి. తరువాత ఏ రోజు ఏ దేవుడికి చేసుకోవాలి, ఇవాళ హనుమ ఆంజనేయ స్వామికి, మంగళవారం సోమవారం శివుడు, మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హనుమ, బుధవారం అయ్యప్ప గణపతి, గురువారం రాఘవేంద్ర స్వామి లేకపోతే బాబాగారు, శుక్రవారం అమ్మవారు, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం సూర్యనారాయణమూర్తి, మళ్ళీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చేసుకుంటాం మనం ఆదివారం. ఇట్లా ఏ వారానికి ఆ వారానికి తగ్గట్టు మీకు చేసుకునే ఓపిక అది ఉంటే, చక్కగా చేసుకోవాలని తాపత్రయం ఉంటే ఇలా మళ్ళీ అష్టోత్తరాలు అవి చేసుకుని చక్కగా యథావిధిగా ఇప్పుడు ఈ స్వామివారికి ఎలా తాంబూలము భోజనం అవ్వగానే తాంబూలము అవి మనం ఎలా ఇస్తున్నామో ఆ పూజ అయిన తర్వాత కూడా ఇట్లాగే షోడశోపచారాలతో పూజ చేసుకుని మంత్రపుష్పము హారతి తాంబూలము అన్నీ యథావిధిగా ఇచ్చుకుని నమస్కారం చేసుకోవటం. ఇది సింపుల్గా, ఎందుకంటే తెల్లారితే మనం బయటికి పరిగెత్తాం కదండి, అందుకని సింపుల్గా చేసుకుని ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట ఈ పూజ అంతా. చేసుకుని నాయన నా వృత్తి ధర్మం ప్రకారం నేను బయటికి వెళ్తున్నా కాబట్టి లోపాలు ఉంటే క్షమించు నాయన అని ఆ స్వామివారి ముందు చంపలు వేసుకుని మనం బయటకు వచ్చేయాలి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, మా నాన్నగారు పోయారు, మా అమ్మ పోయింది, నేను సంవత్సరం దాకా పూజ చేయకూడదు అన్నారంటారు. అది చాలా తప్పండి. మనం రోజు అన్నం తింటల్లా, మనం తింటున్నాం కదా, అట్లాగే ఏదైనా వ్రతాలు గృహప్రవేశాలు సత్యనావ్రతాలు శంకుస్థాపనలు ఇలాంటివి చేసుకోకూడదు. తిరుపతి కొండ మీదకి వెళ్ళటం ఇలాంటివి చేయకూడదు. నిత్య దీపారాధనకి ఎటువంటి తప్పు లేదు. నిత్య దీపారాధన చేసుకుంటే ఆ యజమాని ఇంట్లో అష్టైశ్వర్యాలకి అన్న వస్త్రాలకి లోపం ఉండదు. ఎందుకు అంటే గోత్రం పేరు చెప్పుకుంటాడు, ముందు తన గోత్రం చెప్పుకుంటాడు. ఏమని, ఏదో మీ గోత్రం ఉంటుంది, ఆ గోత్రం పేరు నీ భార్య. ఎందుకంటే కొంతమంది మనం ఏం చేస్తారంటే గోత్రం చెప్పినప్పుడు భార్య పేరు, పిల్లల పేరు, మనవాళ్ళ పేరు,
ఇవన్నీ చెప్పొద్దండి. భారద్వాస గోత్రోద్భవస్య యజమాని పేరు ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సబాంధవస్య, ఎందుకంటే సకుటుంబస్య మొత్తం కుటుంబం వస్తుంది, సబాంధవస్య మన బంధువులందరూ వస్తారు ఏమండి. అట్లా సకుటుంబస్య సబాంధవస్య క్షేమ క్షైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ఇన్ని కోరుతున్నాం మనం స్వామిని. అందుకని ఒక్క యజమాని చేస్తే కుటుంబం మొత్తం చేసినంత ఫలితం వస్తుంది. కాబట్టి యజమానే పూజ చేయాలి. యజమాని మానకండి, ఏదన్నా ఇబ్బంది వచ్చి అర్జెంటుగా వెళ్ళిపోతే యజమానురాలు చేస్తుంది, అంతేగాని యజమాని చెయ్యకుండగా మిగతా వాళ్ళు చేసినా అంత విశేషం కాదు. అందుకని చేస్తున్నాం. ఎవరి వీలు ప్రకారం వాళ్ళు చేసుకుని ఇది చేయండి. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.